పరిచిత గద్యమేమో ఉపవాచకం రామాయణం మనం చదువుతాం. ఇదేమో అపరిచిత గద్యం, అంటే మన పుస్తకానికి సంబంధం లేని బయట పేర. దీనిలో ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, ఇవి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పరిచిత గద్యానికి సంబంధించి ఏమిటి, ఎందుకు, ఎలా అనేటువంటివి ఉంటాయి. సరళంగానే ఉంటాయి ఇవి. కారణం ఏమిటి, లేకపోతే ఎవరు, ఎప్పుడు అనే స్వభావంతో కూడి ఉంటాయి. అయితే అదైతే అంతకుముందు రామాయణం చదువుంటాం కాబట్టి తొందరగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది పరిచయమే లేని గద్యం కాబట్టి ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది, మొదటిగా ఇచ్చినటువంటి ఒకటో రెండో పేరాలు ఇస్తాం కదా, అపరిచిత గద్యం పేరుతోటి ఒక 16 నుంచి 20 లైన్లు ఉంటాయి. అవి ఒకసారి చదవండి. చదివిన తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. రెండోసారి ఏం చేద్దామంటే, ఆ ఇచ్చిన పేరాల్లో 3 లేక 4 లైన్ల వరకే చదవండి. తొందరపడి మొత్తం చదివేస్తే ఏం అర్థం కాదు. అర్థం చేసుకునే క్రమంలో ఇది ఒక టెక్నిక్. 3-4 వాక్యాలు చదివిన తర్వాత ఆ 3-4 వాక్యాల్లో ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకొని, కింద అడిగిన 5 ప్రశ్నలలో మనం చదివిన 3-4 వాక్యాలకు సంబంధించిన ప్రశ్న ఏదైనా ఉందా, దానికి జవాబు ఏంటనే విషయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ కొంతవరకు విజయవంతం కావచ్చు. అలా మొత్తం ఆ పేరాని ఒక 3-4 భాగాలుగా మనం చదువుకోవాలి. కింద ప్రశ్నలతో సమన్వయం చేసుకుంటే జవాబు దొరికే అవకాశం ఉంటుంది.